అందరూ. ఓకే, ఈరోజు మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు 30వ వార్డుకి విచ్చేసి ఉన్నారు. మీ యొక్క అమూల్యమైన దీవెనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సురేష్ గారు ఈరోజు సన్మానిస్తున్నారు 30వ వార్డు. దాదన్శెట్టి సుబ్బయ్య గారు, గోపు సీను, రైస్ మిల్ సార్, రైస్ మిల్ ఇండస్ట్రియల్ ఎంట్రన్స్లో రైస్ మిల్ సార్.
కావలి వడ్డిపాలెంలో సైకిల్ స్పీడు చాలా ఎక్కువగా ఉందనిపిస్తుంది. ఈ స్పీడ్కి ఫ్యాన్ రెక్కలు ఉంటాయో ఉండవో కూడా అర్థం కావడం లేదు. మరి ఇంత స్పీడు వైసీపీ వాళ్ళు తట్టుకోలేరు. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, నన్ను దీవించాలని, అడుగడుగున నీరాజనాలు, అడుగడుగున సత్కారాలు, అడుగడుగున పూలు చల్లటం, మీ అందరూ కూడా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, కావలిలో కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావాలి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావాలని మీరు ఎండని సైతం లెక్క చేయకుండా మీరు ఇచ్చిన ఆహ్వానం నిజంగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. మీరు చూపిన ఆదరాభిమానాలు నా హృదయాన్ని నించినాయి, నా పట్టణాన్ని కూడా నింపినాయి. అందుకనే కావలి వడ్డిపాలెం ఒకప్పుడు నేను నడియాడిన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ఎక్కువ సంవత్సరాల పాటు తిరిగిన ప్రాంతం. నా వెనకనే సిద్ధయ్య ఉన్నాడు. సిద్ధయ్య, మోహన్, మేమందరం కూడా చిట్టిబాబు, కుమారు, నారాయణ, మా అందరం కూడా ముఖ్యులు. కాబట్టి ఈ వడ్డిపాలెంకి నాకు నేను చదువుకునే రోజుల్లో ఈ ప్రాంతంలో ఒక అనుబంధం ఉంది. ముఖ్యంగా నేను కాలేజీల్లో ఉన్న రోజుల్లో పాండు వాళ్ళ మిద్ది మీద పనుకునే వాళ్ళం. చిట్టిబాబు ఇంటి మిద్ది మీద ఎదురుగా ఉన్న పాండు మిద్ది మీద. అంటే అంతటి గుర్తులు ఇక్కడకు వస్తే గుర్తున్నాయి. అదేవిధంగా మీరందరూ కూడా ఈరోజు నన్ను సాదరంగా ఆహ్వానించినందుకు పేరు పేరును అభినందిస్తూ, ఈ రాష్ట్రంలో చంద్రబాబు రావాలి, మన జీవితాలు మారాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మన ఊరిని, మన ప్రాంతాన్ని, మన ఇంటిని, మన బిడ్డల్ని అందరూ కూడా బాగుపరుచుకోవాలి. ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ఫలాలు మనకు అందకపోయినా, ప్రభుత్వం అనేది అభివృద్ధికి పూర్తిగా నిరోధకుడిగా తయారైనా, ఈరోజు ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ వైసీపీ ప్రభుత్వం కొంచెం కూడా ఇంగితి కూడా చలం లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు మరమ్మతులు, మంచినీటి సదుపాయం ఏ ఒక్కటి కూడా తెలుగుదేశం హయాంలో జరిగినాయి తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా నాంది పలికిన పార్టీ వైసీపీ. అందుకే మిమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నా, గౌరవిస్తున్నా, పేరు పేరున అభ్యర్థిస్తున్నా. నాకు ఒక అవకాశం కల్పించండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నేను తప్పకుండా ముందుంటాను. అన్ని విధాలా నేను సహాయ సహకారాలు అందిస్తాను. కాలనీలు లేనటువంటి వాళ్ళకి కాలనీలు కట్టించడంలో కానీ, మంచినీటి సదుపాయం ఇంటింటికి ట్యాప్ తీసుకురావాలని ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా ప్రతి ఇంటికి మంచినీటి ట్యాప్నిచ్చి రోజుకి 1 గంట నుంచి 2 గంటల పాటు నీళ్ళు ఇచ్చి ఆడవాళ్ళని అందరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున కావలి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగి 6 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈరోజు ఏ ఒక్క రోజు కూడా మున్సిపాలిటీ జరపాలన్న భావన లేని ఎమ్మెల్యే. ఎక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే కౌన్సిలర్లు సమస్యల మీద ధ్వజమెత్తితే, ఈ సమస్యలు ప్రజలకు తెలిస్తే ఎక్కడ వైసీపీని చేదరించుకుంటారో అనేటువంటి భయంతో ఈ రోజున ఎలక్షన్లే జరపనీయకుండా మున్సిపాలిటీని తన గుప్పిట్లో పెట్టుకుని ఈరోజు మున్సిపాలిటీకి వచ్చిన డబ్బులన్నీ కూడా తాను తన అధికారులు కలిసి కొమ్మక్క ఈరోజు తింటూ కావలి మున్సిపాలిటీని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చిన ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈరోజు మీరు ఆలోచించండి, కావలిలో ఎవరైనా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉందా? ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, కావలిలో గంజాయి ఎంత విచ్చలవిడితనంగా ఉందో, మన బిడ్డల జీవితాలు ఎలా మారుతున్నాయో, ఎంతమంది గంజాయికి బానిసలు అవుతున్నారో, ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు అమ్ముతున్నారు అని అడగాల్సినటువంటి ఎమ్మెల్యే గంజాయి అమ్ముతున్న వాళ్ళని పట్టుకుంటే వదిలిపెట్టేదానికి పోలీస్ స్టేషన్కి పోయే శ్రద్ధ. కావలి బిడ్డలు నిర్వీర్యమైపోతున్నారు, కావలి బిడ్డలు చెడిపోతున్నారు. ఈ గంజాయి మహమ్మారిలో మత్తులో బిడ్డలు నాశనం అవుతున్నారు. అటువంటి గంజాయిని కావలిలో లేకుండా తరిమి కొట్టాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన ఎమ్మెల్యే అమ్మే వాళ్ళ దగ్గర కమిషన్లకి కకృతిపడి అమ్మే వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేసే ఎమ్మెల్యే రావడం మన దౌర్భాగ్యం. మన బిడ్డలే కాదు, మన ఆస్తులతో కూడా భద్రత ఉన్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఆలోచించండి.
గత 10 సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రాంతానికి కానీ మన కావలికి కానీ ఏమన్నా ఒక్క కార్యక్రమం చేశాడా? పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏమన్నా కార్యక్రమాలు చేశారా? రోడ్లు వేసారా? డ్రైన్లు కట్టారా? కాలనీలు ఇచ్చారా? ఎక్కడో ఊరికి 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్ల దూరంలో జగనన్న కాలనీల పేరుతో ఈరోజు ఆస్తులని తక్కువ రేటు కొనుక్కొని ఎక్కువ రేటుకి అమ్మి మన మీద ప్రేమ కంటే కూడా ఆస్తులను ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి చూపించిన ప్రేమతో ఇస్తే తండ్రులు ఇక్కడ, బిడ్డలు అక్కడ, అక్కడికి ఇక్కడ రానుపోని ఛార్జీని సరిపోతుంది వాళ్ళు ఇచ్చిన డబ్బులు. ఎక్కడ పేదవారు నివసిస్తున్నారో వాళ్ళ చుట్టుపక్కల కూలి పనులకు పోవటమో, లేదంటే పాచి పనులకు పోవటమో, లేదంటే అంగళ్ళకు పోవటమో, షాపుల్లో కూలి పనులకు పోవటమో జరిగేటువంటి వాళ్ళ దగ్గరలోనే ఇస్తే వాళ్ళు నిరంతరం పనికి పోయి వల్ల వచ్చేదానికి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన స్థలాలు చూపించి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఊరికి 10 కిలోమీటర్ల దూరంగా నిర్మానుష్యమైన ప్రాంతంలో ఇచ్చి రాకపోకలు లేక, కరెంటు లేక, డ్రైనేజీ వ్యవస్థలు లేక అలా ఎలా ఉండగలరో దయచేసి ఆలోచించండి. వాళ్ళకి కావాల్సింది సంపాదన తప్ప వాళ్ళ ప్రజల అవసరాలు వాళ్ళకి అవసరం లేదు. ప్రజలకు సౌకర్యాలు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు. వాళ్ళంతా దోచుకోవడం, దాచుకోవడం. ఎక్కడ గ్రావెల్ ఉందో ఎమ్మెల్యేకి తెలుసు, ఎక్కడ చెరువులో మట్టి ఉందో ఎమ్మెల్యేకి తెలుసు, ఎక్కడ తుమ్ము మట్టి అమ్ముతున్నారో ఎమ్మెల్యేకి తెలుసు. అంతేగాని ఎక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ బిడ్డలకు ఉద్యోగాలు రాక ఆ బిడ్డలు చదువుకొని ఈరోజు వ్యసనాలకు బానిస అవుతున్నారు, ఏ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు, ఇవన్నీ ఏ ఒక్కటి కూడా ఎమ్మెల్యేకి తెలియదు. ఎమ్మెల్యేకి తెలిసిందల్లా డబ్బు సంపాదన. మనం ఇచ్చిన ఓటుతో, మనం ఇచ్చిన లైసెన్స్తో, మనం ఇచ్చిన ఎమ్మెల్యే పదవితో ఈరోజు పదవిని అడ్డు పెట్టుకుని, పోలీసులను అడ్డు పెట్టుకుని, ఎంఆర్ఓని అడ్డు పెట్టుకుని మన ఆస్తులకు భద్రత లేదు. మున్సిపాలిటీకి పోయి ఇల్లు కట్టుకోవడానికి లైసెన్స్ పెడితే లైసెన్స్ మీద లక్షల రూపాయల లంచాలు తీసుకుంటే ఆ లంచాల్లో కూడా వాటా అడిగేటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? దయచేసి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. జూన్ 10, 11 తేదీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అత్యధికమైన మెజార్టీతో గెలవబోతుంది. కావలిలో మీ అందరి దీవెలతో, మీ ఆశీస్సులతో, మీ ఆలోచనల మేరకు కావలిలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా నేను, నెల్లూరు పార్లమెంటుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యధికమైన మెజార్టీతో కనీవినటువంటి రూతుల్లో పేదవాడు, బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు ఏ రోజున బట్టి తెలుగుదేశంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి అయినప్పుడే మన బిడ్డల జీవితాలు బాగుంటాయి, మనం బాగుంటాం, మన ఊరు బాగుంటుందని ప్రజలందరూ ఈరోజు ఏకతాటిపై నిలిచి కులాలు, మతాలు పక్కన పెట్టి, వర్గాలు పక్కన పెట్టి ఈరోజు ఊరు కదిలి ఈరోజు తెలుగుదేశానికి నీరాజనం ఇస్తుంటే కావలిలో అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం గెలవబోతుంది. అదన్నీ కూడా మీకు అందరూ కూడా చెబుతున్నా. కావలి మున్సిపాలిటీ ఎన్నికలను నేను ఎమ్మెల్యే అయినటువంటి 3 నెలలు 4 నెలల లోపల మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిపి కావలికి ఇంటింటికి మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తాను. అన్ని విధాలా కావలిని ఆదుకుంటాను. ఒక్క అవకాశం మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నాకు ఓటేయని చెప్పి ప్రాంత వాసులందరినీ కూడా కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నా.